చెప్పేటువంటి సమాధానానికి ఎందుకని మీరందరూ కూడా చూసేస్తారంటే అక్కడ యేసు ప్రభు ఎలాంటి స్వామి కాపాడాలి. యేసు ప్రభు చెప్పినటువంటి ఆ సమాధానంలో వాళ్ళ స్వామితో కనపడే. ఎందుకని వీడు ధర్మశాస్త్ర బోధకుడు కాబట్టి వీడిని తెలివైన సమాధానం చెప్పి వీడిని గెలవాలనుకోవాలి యేసు ప్రభు కదా. కానీ యేసు ప్రభు అతను ధర్మశాస్త్ర బోధకుడైనా కానీ, తను ఇబ్బంది పెట్టేవాడైనా కానీ, తను చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ యేసు ప్రభు ఆ వ్యక్తికి మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆ ప్రభుని చేరుకోవడానికి, పరలోక రాజ్యంలో ఆ స్థానం పొందడానికి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. అంటే యేసు ప్రభులో వీళ్ళని ఎలాంటి స్వార్థం కనిపించాలి, ఎలాంటి ఏమంటారంటే యేసు ప్రభులో, యేసు ప్రభు యొక్క ప్రేమలో వాళ్ళకి ఎలాంటి అబద్ధులు అదులు అనేవి కనిపించాలి. ఆయన ఎవరైతే దేవుని యొక్క సన్నిధికి రావాలని ఆశపడతారో వాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళు ఏ జాతికి చెందిన వారైనా కానీ, వాళ్ళు ఎలాంటి వారైనా కానీ, అలాంటి వాళ్ళందరికీ కూడా మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. వీళ్ళు నా శత్రువులు, వీళ్ళు నాకు చెందిన వారు కాదు, ఈయన నాకు నచ్చిన పాత్ర కాదు, ఈయన నాకు నచ్చినటువంటి విశ్వాసి, ఈయన నాకు నచ్చినటువంటి విశ్వాసి, నాకు నచ్చినటువంటి ఉపదేశి, కాబట్టి ఇక్కడ మాట్లాడకూడదు, ఈ సాధువులు మాట్లాడకూడదు, ఇది ఈవిడితే ఏ పని చేయకూడదు, ఈవిడ కోసం ప్రార్థన చేయకూడదు అని స్వార్థంగా చేస్తున్నారు. కరలాగా ఎలాంటి స్వార్థాన్ని అక్కడ చూపించలే, ఎలాంటి స్వార్థం చూపించిన, ఎలాంటి కోపాన్ని అక్కడ వ్యక్తం చేయాలి. అతనిలో ఉన్నటువంటి సిన్సియారిటీ, నిజాయితీని గుర్తించాలి. అతనిలో ఉన్నటువంటి నిజాయితీని గుర్తించాడు. అతనిలో ఉన్నటువంటి లోటుని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాడు. ప్రభుని చేరుకోవడానికి లోటుని తెలియజేశాడు. ప్రభుని చేరు